క్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు, మంచిది. అయితే వీడియో చూస్తున్నారు, అయితే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారేమో. లైక్ చేయండి. అలాగే ఒకవేళ నేను చెప్పే వాక్యము సత్యమైతే సత్యము రాయండి. లేదు మీరు వాక్యానుసారంగా చెప్పట్లేదండి అని కామెంట్ పెట్టండి. అంటే ఆ కామెంట్ వల్ల ఏమవుతుందంటే మీరు అలాగా చెప్పడం వల్ల నన్ను నేను సర్దిద్దుకుంటాను మీరు చెప్పడం వల్ల. కాబట్టి నన్ను సర్దిద్దాలంటే మీరు ఒక మంచి కామెంట్ పెట్టండి. లేదంటే ఏ కామెంట్ పెట్టినా నేను స్వీకరిస్తాను. కాబట్టి మర్చిపోకండి, లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది వాళ్ళు చూస్తే నేను లైక్లు వచ్చాయి కాబట్టి ఏదో మ్యాటర్ ఉంది, చక్కటి వాక్యం ఉందేమో అని వాళ్ళు కొంతమంది ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మరి మేము అంత పెద్ద స్పీకర్లు కాదు కదండి, చిన్న చిన్న స్పీకర్లము. ఏదో సత్యవాక్యం చెప్పాలి, నేను నేర్చుకోవాలి, అనేక మందికి మరి చెప్పాలి అనే కుతూహలంతో నేను వీడియో చేస్తాను తప్పించి. కాబట్టి అర్థం చేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్స్. ప్రియులరా, ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశం ఏమిటనంటే, అంటే కొంతమందికి పరిచర్య చేయాలని ఆలోచన ఉంటుంది, పరిచర్యలో ఉండాలని అని ఏదో రకంగా పరిచర్యలో ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని యొక్క ఆలోచనలో ఉండాలని, ఆయన ఆలోచనల ప్రకారంగా ఉండి ఆయన ఆజ్ఞలు పాటించాలని, భక్తిగా ఉండాలని అని చాలామంది పరిచర్యలో చేస్తుంటారు. చాలా మంచిదే. అయితే పరిచర్య చేసేవారు వాక్యాన్ని కొద్దిగా పరిశీలించాలి, వాక్యాన్ని కొద్దిగా అర్థం చేసుకొని మరి బైబిల్ చదివి దాన్ని లోతుగా విషయాలు గ్రహించుకొని పరిచర్య చేయాలని ఒక ఆలోచన. అంటే ఈరోజు మన టైటిల్ ఏమిటంటే వాగ్దానాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాగ్దానాల యొక్క ఆ యొక్క వాస్తవాలు ఏమిటన్నది నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే మరి చాలామంది కాదు, కొంతమంది ఇది వాగ్దానము, ఈరోజు మీ వాగ్దానము అని కొంతమంది చెబుతున్నారు. చాలా మంచిదే. నిజానికి మన వాగ్దానాలు, మీరు చెప్పినట్టు వాగ్దానాలు అవి మనకు వర్తిస్తాయా అంటే, ఉదాహరణకు కొనండి, ఒక మాట ఉంది, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించుతాను అని ఒక లేఖనం ఉందనుకోండి. అది కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే ఇది మీ వాగ్దానము అని చెప్తున్నారు. నిజానికి అసలు వాగ్దానం అంటే ఎవరివ్వాలి? వాగ్దానము దేవుడిచ్చేది, మనుషులు ఇచ్చేది ఎంత మాత్రం కూడా వాగ్దానము కాదు. ఎందుకంటే వాగ్దానము అనగా దేవుడు మాట ఇచ్చుట. ఆ మాట ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎంతవరకు ఇచ్చాడు, ఏ కాలానికి ఇవ్వబడింది అన్నది పరిశీలన చేసుకోవాలి. అంతేగాని పాత నిబంధనలో తీసుకొచ్చిన వాగ్దానాలు కొత్త నిబంధనలు మన క్రైస్తవులు ఎలాగా వర్తింపవుతాయి అన్నది నా యొక్క చిన్న ఆలోచన, అంతే, ఇంకా లేదు. అయితే ఉదాహరణకి నేను నీకు తోడై ఉండి నేను ఆస్వాదిస్తాన మాట చెప్తూ ఉంటారు. ఆ మాట ఎవరితో అన్నాడు? దేవుడు ఇస్సాకుతో అన్నాడు, అంతే కదండి. ఇస్సాకుతో అన్నాడు. ఇస్సాకుతో అన్న మాట మనకి ఎలాగా వర్తింపు చేస్తాయి అన్నది ఒకసారి మీరు ఆలోచన కలగాలి. ఎందుకంటే ఈ మాట ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆస్వాదిస్తానన్న మాట మరి పాత నిబంధనలు ఇస్సాకు గారితో చెప్పిన మాటని మనకు వర్తింపు అవ్వదని నా యొక్క ఆలోచన బ్రదరు. ఎవరిని నేను కించపరచని కానీ ఎవరిని కూడా హేళనగా వారు చెప్తున్న వాక్యాలకు వ్యతిరేకంగా అవసరం లేదు. ఇది వాక్యంలో మరి ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు మనకెలా వర్తింపు చేస్తాయన్నది ఒక ప్రశ్నగా నాలో ఉండిపోయింది. అందుకని నేను దీని గురించి నేను మాట్లాడాలని, దాని లోతుల్లోకి వెళ్ళి నేను తెలుసుకుంటూ నేను మిమ్మల్ని కూడా సత్య మార్గంలో నడిపించాలి అనే ఆలోచన. అంటే మీకు సత్యం తెలియదని కాదు సుమా, అంటే నేను సత్యంలో ఉంటే మీరు సత్యంలో ఉంటే మనం అందరం కలిసికట్టుగా దేవుని రాజ్యంలో మనం ఉండాలి. దేవుని సత్యవాక్యాన్ని ముందు తీసుకెళ్ళాలి ఒక తపన తప్ప ఎవరిని కూడా నేను తప్పుగా మాట్లాడడం లేదు. అది అర్థం చేసుకుంటారని నేను మనం చేసుకుంటున్నాను. అలాగే కొంతమంది ఇంకా ఏమంటారంటే ఇంకా ఈ వాగ్దానాలతో మాట్లాడతారు. ఇది మీ వాగ్దానం అని, ఏమని నిన్ను తలగా నియమించిన కానీ తొకగా నియమింపను అని ఒక వచనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మీ వాగ్దానము అంటారు.
నిజానికి అది ఎవరితో అన్నాడో మాట, నేను తలగా నియమించను కానీ ఆ తలగా నియమపడదు అని చెప్పేసి ఎవరితో అన్నాడు ఈ మాట? మోషే గారితో అన్నాడు ఈ మాట. మోషే గారితో అన్న మాటని మనకి ఎలాగ వర్తింపవుతుంది బ్రదరు సిస్టర్స్? కాబట్టి ఈ మాట ఎక్కడ ఉంది? ద్వితీయోపదేశ కాలము 28:14 ఈ మాట ఉంది. ఈ మాట ఎవరితో అన్నాడు? మోషేతో ఈ మాట చెప్పాడు. కాబట్టి మోషేతో చెప్పిన మాట, నిన్ను తలగా నియమించదు కానీ తోగా నియమపడు అని చెప్పేసి ఒక వాగ్దానం ఉంది. వాగ్దానం అనేది ఎవరితో అన్నాడు? మరి మోషేతో అన్నాడు. అలాగే మరొక వాగ్దానం అంటుంటారు, నేను నీకు బహు ఘనత కలుగు చేసేద్దని చెప్పేసి ఇది మీ వాగ్దానము అని చెప్తూ ఉంటుంటారు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు వాగ్దానాన్ని. కాబట్టి అర్థం చేసుకోవాలి, వారి యొక్క వాగ్దానాలు మనకెలా వర్తింపు చేస్తాయి. అవి వాళ్ళకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాగ్దానాలు అని వ్యక్తిగతమైన వాగ్దానాలు. ఇవి వాగ్దానాలు 2 రకాలు ఉంటాయి వాగ్దానాలు. ఒకటి వ్యక్తిగత వాగ్దానాలు, రెండోది కామన్ వాగ్దానాలు. అందరికీ కూడా కామన్ వాగ్దానాలు ఉంటుంటాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని సందర్భాల్లో సింగిల్ వ్యక్తికి ఇవ్వబడ్డాయి. కాబట్టి వ్యక్తికి ఇచ్చిన వాగ్దానాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? అప్పుడు ఆనాటి కాలం ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మరి ఇది మీ వాగ్దానము, ఇది మన వాగ్దానం అని ఇప్పుడున్న క్రైస్తవులకు వర్తింపు అవ్వదని నా యొక్క ఆలోచన బ్రదరు. కాబట్టి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. వచ్చుడు ఎక్కడ ఉంటుంది? ఒకసారి చూద్దామా? రోమిలు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మాట ఉంటుంది. 9:4 రోమిలు రాసిన పత్రిక 9:4 ఏమంటుందంటే, వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రధానమును, అర్చనాచారులను, వాగ్దానములను వీరివి ఎవరు పట్టండి? వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజలు పట్టండి. ఇశ్రాయేలు ప్రజలు పట్టండి. ఏముంది? వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములు వీరివి అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలవి. మీరు చెప్తున్న వాగ్దానాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలవి. మనకి ఎలాగ వర్తింపు అవుతాయి? కాబట్టి కొంతమంది ఏమంటే మరి కొంతమంది ఇంకా ఏంటంటే యోబు గ్రంథంలో 8 ఒక వచనం ఉంటుంది, నీ స్థితి మొదలు కొద్దిగా ఉండినను ఆ తుదికి నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈ మాట ఎక్కడ ఉంది? యోబు గ్రంథంలో ఉంది. వాళ్ళకి ఇవ్వబడ్డాయి, అంతేగాని మనకు మాత్రం మరి కాదని నా యొక్క ఆలోచన బ్రదరు. అప్పుడు వాళ్ళు వాగ్దానాలు మనకి వర్తింపు అవ్వవు. ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలకి మాత్రమే అవి వర్తింపు అవుతాయని నా యొక్క మరి ఆలోచన. నేను ఎవరిని కొరకు కించపరచటం లేదు. మరి కొంతమంది వాగ్దానాలు ఎలాగిస్తుంటారంటే, యాక్చువల్గా వాగ్దానములు మరి కొంతమంది ఎలాగంటే 30% నైట్ వాగ్దానాలు ఇస్తూ ఉంటుంటారు. మంచి వాగ్దానాలు ఇస్తూ ఉంటుంటారు. మంచి వాగ్దానాలు ఏరుకొని ఆశీర్వాదకరమైన వాగ్దానాలే వాళ్ళు ఎన్నుకొని 30% నైట్ ఇస్తుంటారు. అలాగే కొత్త సంవత్సరం ఉదయం కూడా ఇస్తూ ఉంటుంటారు. మంచి వాక్యాలు అన్నీ ఆశీర్వాదకరమైనవే, అన్నీ కూడా దీవెనకరమైన వాగ్దానాలు ఎంచుకుంటారు. అని వాగ్దానాలు అసలు 30% ఎవరు ప్రారంభించారు? ఇది 30% నైట్ ఎవరు ప్రారంభించారంటే భగత్ సింగ్ గారు దీన్ని ప్రారంభించారు అంటది. ఎందుకంటే ఆనాటి కాలంలో మరి బైబిల్ లేకపోతే వాళ్ళని ప్రోత్సహించడానికి భగత్ సింగ్ గారు కొన్ని వాగ్దానాలు రాసి ఒక పేపర్ మీద రాసి 30% నైట్ వాళ్ళు తెల్లవారితే 100 సంవత్సరం కాబట్టి వాళ్ళు ఉత్తేజపరచడానికి మరి ఆయన కొన్ని మంచి ఆశీర్వాదకరమైన వాక్యాలు, అలాగే మరి దీవింపబడిన ఆ యొక్క వాక్యాలు, మంచి వాక్యాలు వాళ్ళు ఉత్తేజపరచడానికి వారు వాగ్దానాలు తీసుకొచ్చిందే భగత్ సింగ్ గారు. ఆయన ఒక మంచి ఉద్దేశం తీసుకురావచ్చు, కానీ అలా రాను ఏమైందంటే ఇది ఆచారం అయిపోయింది అంతే. ఇది ఇజ్రాయెల్కి ఇవ్వబడే వాగ్దానాలు మనకి అప్లై అవ్వవు. కానీ ఆనాటి కాలంలో
భగత్ సింగ్ గారు ఏం చేశారంటే ప్రోత్సహించడానికి ఆ వాగ్దానాలు తీసుకొని వచ్చి, ఎందుకంటే ఇప్పుడంటే మన దగ్గర అందరి దగ్గర కూడా బైబిల్ దొరుకుతున్నాయి, కానీ ఆనాటి కాలంలో బైబిల్ ఉండేవి కాదు. ఒక పాస్టర్ గారి దగ్గర మాత్రమే బైబిల్ ఉండదు. బైబిల్ కొనాలంటే ఆనాటి కాలంలో మద్రాసు వెళ్ళి కొనుక్కోవాలి బైబిల్. కాబట్టి బైబిల్ ఉంది కాబట్టి ఈయన ఒక పేపర్ మీద కొన్ని పేపర్లు తీసుకొని చక్కటి ఆశీర్వాదాలు అని చెప్పేసి ఆనాటి కాలంలో ఆయన రాసి ఇచ్చేవారు. కాబట్టి ప్రేమ వాళ్ళరా, అయితే కూడా మనుషులు సంతోషపరిచేటువంటి వాక్యాలు మనం రాయకూడదు. ఎందుకంటే భగత్ సింగ్ గారు మంచి ఉద్దేశం అయితే అవ్వచ్చు, కానీ మనం ఎప్పుడు కూడా మనుషులు సంతోషపరిచేటువంటి లేఖనాలు కానీ మనుషులు సంతోషపరిచే పరిచర్య మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు ఏది చెప్పాడో అది ప్రకారంగా మనం బోధించాలి, చేయాలి. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. ఎందుకంటే భగత్ సింగ్ గారు నేను తప్పట్లేదు, ఎందుకంటే ఆయన మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు ఆయన. అయితే ఆయన ఆనాటి ప్రజలు ఉత్తేజపరచడానికి, ఆనాటి ప్రజలను ఒక రకంగాను దేవుళ్ళ బలంగా నడపడానికి చేసిన ప్రయత్నమే. అయితే రాను చాలామంది భగత్ సింగ్ గారు యొక్క ఫెలోషిప్లో కాకుండా బయట వాళ్ళు కూడా అది ఆచారకంగా వచ్చింది. ఎందుకంటే ఆనాటి కాలంలోనే అందరూ కూడా మరి భగత్ సింగ్ గారు చర్చకి వచ్చేవారట. ఎందుకు? వాగ్దానాలు ఇస్తున్నారు, మంచి వాగ్దానాలు, ఆశీర్వాదకాలు వాగ్దానాలు, దీవెనకరమైన వాగ్దానాలు చెప్తేనే మిగిలిన సంఘస్థులు కూడా ఆ భగత్ సింగ్ గారి సావాసాలు ఎప్పుడు ప్రార్థన మంది సావాసం వచ్చేవారట. అందుకని మిగతా వాళ్ళు ఏం చేశారంటే ఇదే మరి వాగ్దానాలు వీళ్ళు కూడా మరి మిగతా వాళ్ళు కూడా పెట్టేవారు. ఎందుకు పెట్టారంటే మరి ఆ సంఘానికి అందరూ వెళ్ళిపోతున్నారు, భగత్ సింగ్ సావాసానికి అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి మిగిలిన సంఘస్థులు కూడా అది అలా ప్రజలు వెళ్ళిపోతున్నారు కాబట్టి మిగిలిన సంఘస్థులు కూడా వాగ్దానాలు పెట్టడం అన్నది ప్రారంభం జరిగింది. మనం ఎప్పుడు కూడా మనుషులు సంతోషపరిచే పరిచర్య మనం చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడి యొక్క ఆలోచన ఏంటి అని చెప్పి మనం దేవుడు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా చేయాలి. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చెప్పి నేను వెళ్తాను. ప్రియమైన వాళ్ళరా, అన్న అపార్థం చేసుకోకండి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే సత్యవాక్యాలు ఉండాలి కదా, నాకు తప్పించి నేను ఎవరిని కించపరచట్లేదు, అర్థం చేసుకోండి. చూడండి, మత్తయి సువార్తలోనే అందుకని లేఖన ప్రకారం మనం ఉండాలని ఆలోచన తప్ప మరో ఉద్దేశం ఏమి కాదు. 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28:20 ఏముందంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను ఆ సంగతులు మీరు బోధించండి, ఆ సంగతులు మీరు ఆజ్ఞాపూర్వకంగా మీరు నా మాట వినాలి మీరు అని చెప్పేసి లేఖనంలో సెలవిస్తుంది. కాబట్టి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. కాబట్టి మన మనుషులు పెట్టి సంతోషపెట్టడానికి, మనుషులను ఉత్తేజపరచడానికి, అంతే. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తామండి, మన సువార్త ప్రకటించిన వెంటనే వాళ్ళు మారిపోతాడా? కాదు. మనం విత్తనాలు వేస్తాం అంతవరకే, వెంటనే వాళ్ళు మార్పు రాదు. మార్పు ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఉదయాలు తప్ప మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడు కూడా ఒకరి మీద మనం రుద్దకూడదు. విత్తనాలు రైతు ఉన్నాడండి, రైతు ఏం చేస్తాడు? విత్తనాలు వేయడం వరకే అతని డ్యూటీ. పలుపుచ్చి నీరు కట్టి పలుపు చేసేవాడు ఎవరు? యెహోవా దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఉత్తేజపరచాలి, వీళ్ళని మనం నడిపించాలి. మనం నడిపించలేము, నడిపించేవాడు ఎవరు? దేవాతి దేవుడు నడిపిస్తాడు. అంటే మనం ఎప్పుడు కూడా మరి విశ్వాసాలు నడిపించలేము, మన వల్ల అవ్వదు. ఎందుకంటే దేవుడు నడిపించాలి. దేవుడు ఆదిలో మనం ఉండాలి తప్పించి దేవుడు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నింటినీ మనం గైకొని బోధించాలో వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భగత్ సింగ్ గారు చేసినటువంటి ఆ యొక్క పొరపాటు నేను అనలేను, ఎందుకంటే పెద్ద సేవకుడు ఆయన చాలా పెద్ద సేవకుడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఏ సంగతులు ఎంత పెద్ద బోధకుడైనా సరే ఏ సంగతులు ఆజ్ఞాపించాలో దేవుడు ఆజ్ఞ ప్రకారంగా మనము పాటించి ఇతరులు మనము బోధించాలనే ఆలోచన తప్ప మరో ఉద్దేశం కాదు. ఎందుకంటే మన మనుషులు సంతోషపెట్టేవారుగా మనం ఉండకూడదు. అందుకనే పౌలు గారు అంటే ఒక మాట చూద్దాం ఒకసారి. పౌలు గారు గలతీ రాసిన పత్రిక, ఒకసారి మీరు కూడా బైబిల్ ఉన్నవారు తీయండి ఒకసారి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనం బైబిల్ ఎవిడెన్స్ కాబట్టి ఏమన్నది ఒకసారి తండి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము
10వ వచనంలో ఏముందని పౌలు ఏమంటారంటే, ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా, నేను అన్నిటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడినను కాకపోవద్దును. ఏమంటారు కదా, మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా, నేను అన్నిటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తుకి దాసులను కాకపోవద్దును. దేవుని స్తోత్రం. కాబట్టి మనుషులు సంతోషపడతారు, మనుషులు మనం నడిపించేస్తామని మనం నడిపించలేం. ఎందుకంటే ఆకర్షించేవాడు ఆయన. మనం ఏ మనిషిని కూడా ఆకర్షించలేము. మన వాక్యం చెప్తాం అంతవరకే. ఏ వాక్యము? సొంత వాక్యం కాదు, బైబిల్లో ఉన్న సత్యాలు మనం చెప్పి నడిపించాలంతే. నడిపించేవాడు ఆయన. మనం వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి తప్పించి మనం ఎప్పుడు మన సొంత అలంతో ఉండకూడదని మరి నా యొక్క చిన్న ఆలోచన. అయితే బ్రదర్ మీరు అనొచ్చు, మరి అయితే మన వాగ్దానం లేవా అనొచ్చు. మనకు కూడా వాగ్దానం ఉన్నాయి. ఎందుకు లేవండి? మనకి వాగ్దానాలు ఉన్నాయి. అందుకనే మనకి ఏ వాగ్దానం ఉంది? ఉన్నాయి ప్రస్తుతం? పరిశుద్ధాత్మల వాగ్దానం ఉంది క్రైస్తవులు. కానీ మనకి ఆ వాగ్దానము ఎవరికి? అందరికీ. పరిశుద్ధాత్మల వాగ్దానము అందరికీ. అదేంట్లో ఉంది? అపొస్తలుల కార్యాలు 1:17 ఏముందంటే వాగ్దానము అందరికీ. ఒకసారి చూద్దాం ఒకసారి. ఎందుకంటే వ్యక్తిగత వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చాడు. మనకది కామన్ వాగ్దానం. ఇది అందరికి, మన క్రైస్తవులకి వాగ్దానాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మనకి ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు, క్రైస్తవులు అందరికీ ఇచ్చాడు. ఇది చూడండి ఒకసారి చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యాలలో మాట ఉంటుంది 1:17 ఏముంది ఒకసారి? 1:17 అంచె దినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనం కలుగును. మీ వృద్ధులు కళ్ళకు అందరు అని చెప్తుంది వాగ్దానం. ఈ వాగ్దానము దేవుడు మనకి ఇచ్చాడు ఈ వాగ్దానము. కాబట్టి ఇది వాగ్దానం అనేది కామన్ వాగ్దానం, మనకి ఇచ్చాడు వాగ్దానము. మరి ఇంకే వాగ్దానం ఇచ్చాడు? ఇంకా మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు అంటే ఆయన రక్షణ అనే వాగ్దానం మనకి ఇచ్చాడు. మన రక్షణ వాగ్దానం. ఈ వాగ్దానం అందరికీ. కాబట్టి రక్షణ వాగ్దానం అందరికీ. లోకసువార్త 19:9 ఎందుకంటే ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఆత్మను కూడా కాపాడాలి అనే ఆలోచన దేవుడికి ఉంది. కాబట్టి ఆ వాగ్దానము రక్షించాలని ఆ నరకం నుంచి తప్పించబడాలి, పరలోకం ఇవ్వాలి అనే వాగ్దానం మనకు ఉంది. ఇది వాగ్దానం మనకి. కాబట్టి మరి ఇంకే వాగ్దానం ఉన్నాయంటే ఉన్నాయి. శాంతి అనే వాగ్దానము. శాంతి ఉంటే సమాధానం ఉంటుంది. అలాగే యోహాను సువార్త 14:27 ఉంటుంది. ఎందుకంటే ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తానంట. కాబట్టి శాంతి సమాధానము అన్న వాగ్దానము మనకు ఉన్నది. ఇంకే వాగ్దానం అంటే పరలోక వాగ్దానము. నేనే మార్గంలో సత్యంలో జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎత్తుకు ఎవరు రాలేడు అని చెప్పేసి అది పరలోకమైన వాగ్దానాలు. కామన్ వాగ్దానాలు అన్నీ కూడాను వాగ్దానాలు. అలాగే అన్ని వాగ్దానాలు చెప్తుంటారు. కొంతమంది ఎలా చెప్తుంటారంటే క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించక తప్పదు. ఈ వాగ్దానం మాత్రం మరి ఈ వాగ్దానాలు చెప్పిన వాళ్ళు ఈ వాగ్దానం ఉండదు. ఎందుకంటే ఇది ఆశీర్వాద వాగ్దానం కాదు కదా. మనకు అంతేనండి సుఖం సంతోషము ఆనందము ఆశీర్వాదాలు దీవులే కావాలి. కానీ మరి ఇదే వాగ్దానమే కదా. ఏ వాగ్దానం ఇది? 1 Petrus 4:16 ఉంటుంది. ఏమంటుంది? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించక తప్పదు. మరి ఇది వాగ్దానం అనేటప్పుడు ఏ వాగ్దానం చెప్పరు? ఇది వాగ్దానమే. క్రైస్తవుడికి సుఖం ఉండదు. క్రైస్తవుడికి అన్ని శ్రమలు కన్నీటి గాథలే ఉంటాయి. అవసరమైతే అర్థసాక్షులు అయిపోతాము. అందుచేత మనం తృణీకరించబడతాము, ద్వేషించబడతాము. ఇవన్నీ వాగ్దానాలే. ఇవన్నీ కూడా మనకి. ఎందుకంటే శ్రమ అనే వాగ్దానము. ఈ వాగ్దానాలు మాత్రం 30% హైట్ కనబడవు అండి. కాబట్టి మరి రోజు కూడా చాలామంది ఇది మీ వాగ్దానం చెప్తుంటారు. కానీ ఇది వాగ్దానమేగా.
క్రైస్తవుడు అనేది శ్రమ అనుభవించి తప్పదు, ఇది వాగ్దానం కాదంటుంది. ఇవి చెప్పరు, ఎందుకంటే ప్రజల్ని మాయ చేసి, ప్రజలను మోసం చేసి ఏ వాగ్దానమో బాగుంటుందో ఆ వాగ్దానం ప్రజల్ని చేయడం అనేది వాక్యానుసారము కాదని నా యొక్క ఆలోచన. మనకి వాగ్దానం ఏంటి? మనకి పరిశుద్ధాత్మల వాగ్దానము, రక్షణ వాగ్దానము, శారీర సంబంధుల వాగ్దానము, పరలోకమైన వాగ్దానము, శ్రమ అనుభవించాలి, అది వాళ్ళ వాగ్దానమే మనకి. కాబట్టి మనకి శ్రమ ఈ మాటలు చెప్పరు. అలాగే ఇంకా చాలా వాళ్ళ వాగ్దానాలు ఉన్నాయి మనకి. మరి మొట్టమొదట నోరు తెరిచి ఈ విధంగా చెప్పాడట యేసు ప్రభు వారు ఏ ధన్యతల గురించి. చూద్దాం ఒకసారి. ఇవి వాగ్దానాలు మనకి. ఒకసారి ఇది చెప్పి నేను ముగిస్తాను మీకు. మత్తయి సువార్త మొట్టమొదటి కొండ మీద ప్రసంగం. అవి ఏంటకున్నారు? అవి వాగ్దానాలు. అవి కూడా అవి మాత్రం మనం చెప్పము, ఎందుకంటే అవి చెప్తే మళ్ళీ ఎలాగా? అవి చెప్తే మళ్ళా ఇబ్బందికరం కదా. మనకి ఎప్పుడు సుఖము సుఖము సుఖము, సంతోషం సంతోషము, ఇదే కావాలి. యేసు ప్రభు వారి యొక్క స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా వాగ్దానాలు, 9 వాగ్దానాలు ఇవి. ఏమనుంది ఇక్కడ? ఆయన 5వ అధ్యాయం ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి అలాగా బోధింపసాగను. ఎలా బోధించాడట? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఏంటట? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఇది వాగ్దానం కాదు, ఇది పరలోక రాజ్యము వారిదే. పరలోక రాజ్యం రావాలంటే ఏం చేయాలా? ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండాలి. ఇది వాగ్దానం. ఇది ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. 2వ వాగ్దానం, దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడతారు. ఇది వాగ్దానమే. 3, సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంచుకొందరు. ఇది వాగ్దానమే. 4, నీతి కొరకు ఆకలి తప్పుల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇది వాగ్దానమే. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇది వాగ్దానమే. 6, వృధశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదురు. ఇది వాగ్దానమే. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇది వాగ్దానమే. నీతి నిమిత్తము హింసించబోడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అది వాగ్దానమే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. ధన్యులు అంటే మీరు దీవించబడతారు. దీవెనలు ఇవన్నీ కూడా భూమి మీద మనకు శ్రమ అనుభవించాలి, దుఃఖపడాలా, సాధ్విక ఉండాలా, కనకరం కలిగి ఉండాలా, వృధశుద్ధి కలిగి ఉండాలా, సమాధానంగా ఉండాలి, నీతిగా ఉండాలా. ఇవన్నీ కూడా ఏంటి భూలోకాలు సంతరించుకుంటామంట, తృప్తిగా ఉంటామంట. ఇవన్నీ కూడా 9 జాగ్రత్తగా చదివితే ఈ వాగ్దానాలు ఇవి. ఈ వాగ్దానాలు ఎక్కడ కూడా 30% నైట్ ఎక్కడ కూడా ఈ వాగ్దానాలు పెట్టరు. అలాగే డైలీగా కొంతమంది ఇది మీ వాగ్దానం, ఇది మీ వాగ్దానం అని చెప్తుంటారు. ఇటువంటి వాగ్దానాలు మరి కొత్త నిబంధనల వాగ్దానాలు ఇవి పెట్టరు. ఏం పెడతారు వాళ్ళు? నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అని. ఈ మాట ఎవరితో అన్నాడు? మనతో అన్నాడండి మాట. దావీదు గారు ఆయన శ్రమల కాలంలో ఎన్నో ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడు అని దావీదు గారు మాటలు కీర్తనలు 121:8. కాబట్టి నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడునని మనకి అప్లై చేయడం ఏంటి? ఇది మనకు కాదు, ఇశ్రాయేలు ప్రజలకి, ఆనాటి ప్రజలకి వాళ్ళకి ఇవ్వబడే. కాబట్టి మనకు వర్తింపు అవ్వని నా యొక్క ఆలోచన. మనకి ఏమవుతాయి? పరిశుద్ధాత్మల వాగ్దానము, రక్షణ వాగ్దానము, శాంతి సమాధుల వాగ్దానము, పరలోకమైన వాగ్దానము, బాధ అనిపించి అలా క్రైస్తవుడు అనేది బాధ అనిపించడం వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు శ్రమ ఉంటుందని, అలాగే మనకి ధన్యత ఉంటుందని, అలాగే మీరు ఇంకోటి ఏంటంటే మేలు కలిగి ఉండాలంటే, దీర్ఘాయుష్యం కలిగి ఉండాలంటే నీ తల్లిదండ్రులను ప్రేమించాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 వచనం ఉంటుంది. ఇవి అలాగే ఇప్పుడు చదువుకున్నాం కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-10 వచనంలో చదువుకున్నాం మనం.
ఇవన్నీ వాగ్దానాలు, ఇవన్నీ కూడా ఇది వాగ్దానాలు. మనకి ఇవన్నీ కామన్ వాగ్దానాలు. ఇవి చెప్పండి ఈ వాగ్దానాల గురించి. ఇవి రియాలిటీ. క్రైస్తవులుగా మనకి ఈ వాగ్దానాలు, ఆ వాగ్దానాలు దయచేసి చెప్పకండి. ఆ వాగ్దానాలు వారికి, మనకు కాదు. కొద్దిగా వ్యత్యాసాన్ని గమనిస్తారని నేను ప్రాణపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. ప్రేమ ఎవరిని కించపరచట్లేదు. అర్థం చేసుకోండి ప్రేమల వాళ్ళారా. అర్థం చేసుకొని ఈ యొక్క మరి లక్షణం మరి మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ రాయండి. లేదు బ్రదర్ మీరు వాక్యానుసారంగా చెప్పట్లేదంటే అయినప్పుడు కానీ మీరు దాన్ని కూడా మీరు కామెంట్ రాయండి. మంచి అయినా పర్లేదు, చెడైనా పర్లేదు, నేను స్వీకరిస్తాను. నన్ను మీరు సరి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మనము కలిసి ఒక సత్యవాక్యాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి తప్ప నేను ఎవరిని కించపరచట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని మరి నా యొక్క చిన్న ప్రయత్నం. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దీవించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.